టైటిల్ అయితే చూశారు కదా, బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ వర్సెస్ క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్. చూడండి, ఈ వీడియోలో నేను ఏంటంటే పాయింట్ డిస్కస్ చేస్తాను. వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు కీప్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎ ఫండ్ వెన్ ఇట్స్ ఇన్ డౌన్ సైకిల్? చూడండి, ఎవ్రీ టైం ఎవరైతే మార్కెట్ చిన్న ఐడియా ఉంటుందో లాస్ట్ 5-6 ఇయర్స్ నుండి మీరు చూసుంటారు, ఎవ్రీ ఇయర్ కదా మ్యూచువల్ ఫండ్ టాప్ అనేది ఎప్పుడు మారుతూ ఉంటుంది. నెంబర్ 1 ఎప్పుడు సేమ్ మ్యూచువల్ ఫండ్ కంటిన్యూస్గా ఎప్పుడు ఉంటుంది. నేను ఎందుకు ఇది చెప్తున్నాను అన్నప్పుడు మీకు ఇప్పుడు అర్థం అవుతుంది. చూడండి, నేను చెప్పాను కదా, ఎగ్జాంపుల్స్ మనం 2 తీసుకుందాం. ఏంటి? బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ వర్సెస్ క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్. చూడండి, నేను ఇప్పుడు ఏదైతే ఈ ఫండ్స్ ఇప్పుడు 2 నేను డిస్కస్ చేస్తున్నానో అది ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్స్ నేను తీసుకున్నానండి. ఇట్స్ నాట్ ఎ రికమెండేషన్. కన్సిడర్ ఇట్ ఈస్ ఫర్ అనలిటికల్ అండ్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఓకే, నా చూడండి, ఫస్ట్ బంధన్ స్మాల్ క్యాప్ది మీరు ఒక్కసారి రిటర్న్స్ చూడండి. మీ అందరికి తెలుసు, బంధన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ ఫేవరెట్ స్మాల్ క్యాప్ ఫండ్ అండి. ఎందుకంటే మంచి రిటర్న్స్ ఈ ఫండ్ ఇస్తున్నది. చూడండి, మీరు స్క్రీన్ పైన అరౌండ్ 5 to 6 years అయింది ఈ ఫండ్ లాంచ్ చేసి. మీరు చూడండి, 5 years రిటర్న్ అరౌండ్ 22%. ర్యాంక్ చూడండి, ఇది ర్యాంక్ కాలము. వీడియో అంతాను ఈ ర్యాంక్స్ మీద ఎక్కువ డిస్కషన్ ఉంటుంది, సో ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. ఎంత? 2/23, అంటే 23 ఫండ్స్లోని ఇది టాప్, ఆల్మోస్ట్ సెకండ్. ఓకే, 3 yearsది జబర్దస్త్, అవుట్ ఆఫ్ 25 ర్యాంక్ అంతా నెంబర్ 1. 2 years అగైన్ గుడ్ పెర్ఫార్మెన్స్, సెకండ్ ర్యాంకు. లాస్ట్ 1 yearలో చూడండి డౌన్ అయింది, 19th పొజిషన్కి వచ్చింది. ఇయర్ టిల్ డేట్ అంటే ఇప్పుడు 2026 జాన్ నుండి ఇప్పుడు వరకు ఇంకా పడిపోయింది, 23rd పొజిషన్లోకి వచ్చింది. 6 months ఫుల్ ఫాల్, 3 months ఫుల్ ఫాల్, 1 month ఆల్మోస్ట్ బాటమ్, 1 week ఆల్మోస్ట్ బాటమ్. చూసారా, డౌన్ గ్రేడ్ అయింది లాస్ట్, ఎస్పెషల్లీ 1 year నుండి ఇంకా లాస్ట్ 6 months నుండి. అంతే కదా, ఇయర్ టిల్ డేటు బాగా డౌన్ఫాల్ అయింది. చూడండి, నెక్స్ట్ ఇది క్వాంట్ స్మాల్ క్యాప్. ఎవరికైతే గుర్తుంటుందో 3-4 years కిందట ఇప్పుడు బంధన్కి ఎలాగైతే సూపర్ ఫ్యాన్సో అప్పుడు క్వాంట్ స్మాల్ క్యాప్ మళ్ళీ అంతే ఫ్యాన్స్ ఉండేరు. మీకు గుర్తుంది కదా. మీరు చూడండి స్క్రీన్ పైన క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ రిటర్న్స్ 10 yearsది వదిలేయండి, ఎందుకంటే అప్పటికి అది స్మాల్ క్యాప్, ప్యూర్ స్మాల్ క్యాప్ అయితే కాదు. 7 years నుండి కొద్దిగా కౌంట్ చేద్దాం. ఓకే, 7 years రిటర్న్స్ ఎంత అండి? అరౌండ్ 31%, టాప్ ఇన్ కేటగిరీ. 5 yearsది 21, అరౌండ్ 21-22%, అగైన్ 5th పొజిషన్, గుడ్, టాప్ ఇన్ ద కేటగిరీ. 3 years అగైన్ అరౌండ్ 22, అగైన్ గుడ్, టాప్ ఇన్ ద కేటగిరీ. 2 yearsకి వస్తేప్పటికి చూడండి ఏంటైంది, బాటమ్ పడిపోయింది, 21కి వచ్చింది. 1 year కొంచెం ఇంప్రూవ్ అయింది, 12th. ఇయర్ టిల్ డేట్ 15th, 6 months 12th, 3 months రిటర్న్స్ సూపర్ రిటర్న్స్ అరౌండ్ 24%, ర్యాంకు 12. 1 monthది, 1 weekది మీరు చూడండి అరౌండ్ 3.5 years 4 years బ్యాక్ కదా క్వాంట్ స్మాల్ క్యాప్ నెంబర్ 1లో ఉండింది, సూపర్ పెర్ఫార్మెన్స్ ఇస్తుండింది. తర్వాత ఏంటయిందంటే ఇన్ అరౌండ్ మిడ్ అరౌండ్ 2004 ఆర్ బిగినింగ్ ఆఫ్ 2005 క్వాంట్ అలాగ పడిపోతూ వర్స్ట్ పెర్ఫార్మింగ్కి వచ్చింది, ఆల్మోస్ట్ బాటమ్కి వచ్చింది. బంధన్ టాప్లో నడుస్తుంది. జస్ట్ ఇన్ 1.5 year, రీసెంట్ 1.5 year ఏంటంటే అయింది, క్వాంట్ కొంచెం ఇంప్రూవ్ అయ్యింది. అండ్ బంధన్ లాస్ట్ 5-6 monthsలో స్లైట్లీ కొంచెం ఫాల్ అయ్యింది ర్యాంక్లోని, మీరు చూశారు. సో ఈ ఫండే కాదండి, బంధన్ స్మాల్ క్యాప్ ఫండే కాదు, ప్రతి ఫండ్కి ఇది అప్లికేబుల్ అవుతుంది. మీరు అది గుర్తుంచుకోండి. ఈవెన్చువల్లీ ప్రతి ఫండ్ ఒక సైకిల్ ఉంటుంది, అప్ సైకిల్, డౌన్ సైకిల్ ఉంటుంది. ఇది మోతీలాల్ ఓస్వాల్ ఫండ్ హౌస్లోనే అయ్యింది, టాటా స్మాల్ క్యాప్లు ఇప్పుడు అవుతుంది, మీరు చూశారు. క్వాంట్ అండర్ పెర్ఫార్మ్ ఉండింది, ఇప్పుడు పెర్ఫార్మెన్స్ బాగా చేస్తుంది, కొద్దిగా ఇంప్రూవ్ అయింది, మీరు చూశారు. బంధన్ సూపర్ టాపర్లు ఉండింది, ఇప్పుడు కొంచెం డౌన్ అయింది. ఇప్పుడు టాపర్ ఫండ్ మీరు చూడండి, బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, అది బాగా ఇప్పుడు టాప్ చేస్తుంది. 6 months 1 year తర్వాత అది కొంచెం డౌన్ అవ్వచ్చు. ఇది ప్రతి ఫండ్కి అప్లికేబుల్ అండి, అప్ సైకిల్, డౌన్ సైకిల్ ప్రతి ఫండ్లో ఉంటుంది. చూడండి, ఈ వీడియో నుండి మీకు ఏంటి లెర్నింగ్ వచ్చింది? ఆల్వేస్ ఒక ఫండ్ది లాంగ్ టర్మ్ పెర్ఫార్మెన్స్ చూడండి. లాంగ్ టర్మ్ పెర్ఫార్మెన్స్ ఇఫ్ ఇట్స్ గుడ్, షార్ట్ టర్మ్ అండర్ పెర్ఫార్మెన్స్ ఆర్ డౌన్ సైకిల్లో ఫండ్ క్విట్ చేయొద్దు, ఫండ్లో ఎస్ఐపి స్టాప్ చేయొద్దు. పాసిబుల్ అయితే ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ చేయండి డౌన్ సైకిల్లోని. నేను ఎందుకు అలా చెప్తున్నానో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ బిఫోర్ 3.5 years కిందట క్వాంట్ వాస్ టాపర్, దెన్ సమ్వేర్ ఇన్ ద మిడిల్ అది బాటంలోకి వచ్చింది. కానీ మళ్ళీ ఫర్ ద పాస్ట్ 1 year or 6-8 months కొద్ది పెర్ఫార్మెన్స్ మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది క్వాంట్ది.
అయితే ఇక్కడే మీకు ఒక ఇంపార్టెంట్ లెర్నింగ్ ఉంది. ఏంటిది? అరౌండ్ 1.5 year కిందట ఎప్పుడైతే క్వాంట్ అండర్ పర్ఫామ్ చేస్తుందో అప్పుడే ఇన్వెస్టర్స్కి ఆపర్చునిటీ ఏంటి? మోర్ యూనిట్స్ కలెక్ట్ చేయడానికి. ఎన్ఐవి ఎలాగా పెరగట్లేదు, ఎన్ఐవి తగ్గుతున్నది. సో అలాంటప్పుడు ఏంటంటే ఫర్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఎస్ఐపి యూఆర్ గెటింగ్ మోర్ యూనిట్స్. అప్పుడే ఒక మీకు గ్రేట్ ఆపర్చునిటీ యూనిట్స్ కలెక్ట్ చేయడానికి. మీరు యూనిట్స్ అప్పుడు అక్యుములేట్ చేసుకున్నారు అనుకోండి, ఎప్పుడైతే ఫండ్ ఇంప్రూవ్మెంట్ చూపిస్తుందో దట్ టైమ్ యూ విల్ గెట్ మోర్ రిటర్న్స్. ఎందుకంటే మీరు యూనిట్స్ మీకు ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ కలెక్ట్ మీరు చేశారు. యూ హ్యావ్ అక్యుములేటెడ్ మోర్ యూనిట్స్. అర్థమైంది కదా? నౌ సేమ్ సినారియో బంధన్కి ఇప్పుడు అప్లై చేయండి. బంధన్ టాప్లో ఉండిందా? ఇప్పుడు చాలామంది ఏంటి కొంచెం తగ్గింది పెర్ఫార్మెన్స్ అని అంటున్నారు. అఫ్కోర్స్ కేటగిరీ యావరేజ్కును దీనికి బాగానే బీట్ చేస్తుంది, కానీ ముందల్లాంటి టాప్ 1-2 పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ర్యాంక్లోని ఆ పెర్ఫార్మెన్స్ అయితే బంధన్ ఇప్పుడు లేదు, కొంచెం డౌన్ అయ్యింది. అయితే ఇక్కడే వెరీ ఇంపార్టెంట్ చెప్తున్నాను చూడండి. నెక్స్ట్ 3-4 monthsలో థింక్ ఇంకా డౌన్ అయ్యింది అనుకోండి, మీరు మాత్రం ఎస్ఐపి స్టాప్ చేయకూడదు. దిస్ ఈజ్ ద ఆపర్చునిటీ ఫర్ యూ టు కలెక్ట్ మోర్ యూనిట్స్. యూనిట్స్ ఎక్కువ మీకు కలెక్ట్ అవుతాయి. డూ నాట్ స్టాప్ యువర్ ఎస్ఐపీస్. చూసారు కదా క్వాంట్లోని ఏటైందో. ఎవరైతే ఎస్ఐపీస్ క్వాంట్లో స్టాప్ చేశారో 1-2 years కిందట ఏమైందండి వాళ్ళకి? దిస్ లాస్ ద ఆపర్చునిటీ ఆఫ్ కలెక్టింగ్ మోర్ యూనిట్స్. నౌ సేమ్ సినారియో మైట్ ప్లే ఇన్ బంధన్. చూడండి, బంధన్ స్మాల్ క్యాప్ మరీ అంతేం ఫాలో అవ్వలేదు. జస్ట్ లైక్ క్వాంట్ స్మాల్ క్యాప్ ఎలాగైతే ఫాలో అయిందో 2 years కిందట అలా ఫాలో అవ్వలేదు. బట్ ఇట్ స్టార్టెడ్ యూనో ఈ ర్యాంక్లో అయితే కొంచెం డౌన్ అయ్యింది. ఇన్వెస్టర్స్ ఇంకప్పుడే ఇంకంత ఫీల్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే బంధన్ మొన్నటి వరకు రిటర్న్స్ బాగానే ఉన్నది కాబట్టి వాళ్ళకి అంత డౌన్ఫాల్ కనిపించకపోవచ్చు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, నెక్స్ట్ 4 to 6 monthsలోని ఇంకా ఫాలో అయింది అనుకోండి బంధను, అప్పుడు ఇన్వెస్టర్స్ విల్ స్టార్ట్ ప్యానికింగ్. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఇన్ కేస్ బంధన్ ఫాల్స్ ఫర్ ద నెక్స్ట్ 3 to 6 months ఇంకా కొంచెం ఫాలో అయింది అనుకోండి, ఇదే ఆపర్చునిటీ మీకు ఎక్కువ యూనిట్స్ కలెక్ట్ చేయడానికి. ప్లీజ్ రిమెంబర్ దట్, డూ నాట్ స్టాప్ యువర్ ఎస్ఐపీస్. ఎప్పుడైతే మీరు అక్యుములేటెడ్ యూనిట్స్ మీ అలాగే ఎక్కువ అవుతాయో, వన్స్ ద ఫండ్ పెర్ఫార్మెన్స్ పిక్స్ అప్, ప్రతి ఫండ్ ఏం డౌన్లో అలా ఉండిపోదు, ప్రతి ఫండ్కి అప్ సైకిల్ డౌన్ సైకిల్ వస్తుందని చెప్పాను కదా. ఎప్పుడైతే అప్ సైకిల్ పికప్ అవుతుందో ఇట్ విల్ రివార్డ్ యూ విత్ మోర్ రిటర్న్స్. సో ఏ ఫండ్దైనా లాంగ్ టర్మ్ పెర్ఫార్మెన్స్ బాగున్నది అంటే ఆ ఫండ్ది షార్ట్ టర్మ్లో ఒకలా డౌన్ సైకిల్ ఉన్నది అంటే ప్లీజ్ డోంట్ క్విట్ దట్ టైప్ ఆఫ్ ఫండ్స్. దాంట్లో ఎస్ఐపి కంటిన్యూ చెయ్యండి. లాంగ్ టర్మ్ పెర్ఫార్మెన్స్ బాగున్న ఫండ్స్ అన్ని అప్ సైకిల్ డౌన్ సైకిల్ ఎప్పుడు వస్తూ ఉంటుంది, అది గుర్తుంచుకోండి. కొన్ని ఫండ్స్ ఉండొచ్చు ఏంటి లాంగ్ టర్మ్ పెర్ఫార్మెన్స్ అసలు బాగాలేదు, ఇన్సెప్షన్ నుండి అది ఫండ్ ఎప్పుడు పూర్ పెర్ఫార్మెన్స్, అలాంటి ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయం కదండి. సో ఆ ఫండ్స్ మనం కన్సిడర్ చేయం. మనం అందుకే ఎప్పుడు చెప్తుంటాం లాంగ్ టర్మ్ పెర్ఫార్మెన్స్ చూడండి. లాంగ్ టర్మ్ పెర్ఫార్మెన్స్ ఫండ్ది బాగున్నది అంటే షార్ట్ టర్మ్ అండర్ పెర్ఫార్మెన్స్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు కలెక్ట్ మోర్ యూనిట్స్. మీరు చూడండి మైండ్ సెట్ ఎలాగంటే సెట్ చేసుకుంటారు. ఇప్పుడు టాప్లో ఉన్నప్పుడు మీకు ఏంటి, మీ ఫండ్ రిటర్న్స్ ఎక్కువ వస్తాయి అంతే కదా. బాటంలో ఉన్నప్పుడు యూనిట్స్ ఎక్కువ వస్తాయి. అలాంటి మైండ్ సెట్ పెట్టుకుని వెళ్ళండి. అర్థమైంది మీకు? టాప్లో ఉంటే మనకి రిటర్న్స్ అలాగే ఎక్కువ వస్తాయి. ఓకే, డౌన్లో ఉన్నది యూనిట్స్ ఎక్కువ వస్తాయని సరదా పడండి. లాంగ్ టర్మ్ పెర్ఫార్మెన్స్ బాగుంది ఫండ్ది అన్నప్పుడు డౌన్లో ఉంటే మీరు ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వండి, ఎందుకంటే మీకు యూనిట్స్ ఎక్కువ వస్తున్నాయి. టాప్లోకి వెళ్తే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి, డౌన్లో ఉన్నప్పుడు యూనిట్స్ ఎక్కువ వస్తాయి. మళ్ళీ ఆ ఫండ్ ఎప్పుడైతే పికప్ అయ్యి అప్లోకి వెళ్తుందో మీ రిటర్న్స్ ఇంకెక్కువ అవుతాయి. ఇదే మీరు మైండ్ సెట్ డెవలప్ చేసుకోండి. దెన్ యూ విల్ నాట్ ఫీల్ టెన్స్డ్ వెన్ యువర్ ఫండ్ ఫాల్స్. అర్థమైంది కదా? సో దిస్ ఈజ్ ఇట్ అండి. లేడీస్ అండ్ జెంట్మెన్, నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.